హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో. ఈ వీడియోలో నేను రాగి సంగటి ఇంకా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అంటే నా స్టైల్ అండి, నేను ఎలా చేస్తాననేది. ఇంకా ఈ చికెన్ కర్రీ గ్రేవీగా మా ఊరు సైడ్ ఎలా చేస్తారో, ఏమేమి మసాలా వేస్తారో చూపిస్తాను. ఇది మా ఊరు సైడే ఎక్కువ ఇట్లాంటి మసాలాలు వేస్తారండి. బండల మీద కూడా నూరి మరీ వేస్తుంటారు, రోట్లో రుబ్బి అట్లా వేస్తారు. మీకు అందరికీ నచ్చద్ది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. ఇప్పుడు మసాలాకి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని ఒక స్పూను ధనియాలు, ఒక చిన్న చెక్క ముక్క, ఓ 4-5 యాలకులు, ఒక చిన్న అనాస పువ్వు, ఒక 3 యాలకులు, 4 జీడిపప్పులు, ఒక చిన్న బిర్యానీ ఆకు, ఒక చిన్న టీ స్పూను సోంపు, 2 స్పూన్లు గసగసాలు వేసాను. అయితే ఇది అప్పట్లో జీడిపప్పు వేయరు కాబట్టి గసగసాలే ఒక 2 స్పూన్లు ఎక్కువ వేసుకునేవాళ్ళు అండి. ఇవన్నీ కూడా నీళ్ళలో వేసి బాగా కొంచెం నానబెట్టేవాళ్ళు. తర్వాత ఇక్కడ మా ఆయన రాగి సంగటి చేస్తున్నాడండి, చూపిస్తున్నాను. కుక్కర్లో ముందుగానే బియ్యం నానబెట్టి పెట్టాము. బియ్యం ఉడికినాక పిండి అనేది ఒక 3 చిన్న టీ గ్లాసులతో పోసి ఇట్లా, మనకి ఇక్కడ తెడ్డు లేదు కాబట్టి ఇది ఉంటుంది కదా అట్ల కర్ర చెక్కది, దాంతో ఇట్లా కలుపుతున్నాడు. ఇది రాగి సంగటి ఆయన చేస్తున్నాడు. తర్వాత ముందుగానే నేను చికెను మ్యాగ్నేట్ చేసి పెట్టానండి. ఉప్పు, కారం, కొంచెం వాటరు వేసి కొంచెం పసుపు వేసి కలిపి పెట్టాను. ఇంకేం వేయలేదు దాంట్లో. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని మనం చికెన్ కర్రీకి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్ అండి. ఈ ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకేం వేయలేదండి. తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ నేను ఇప్పుడే దంచానండి, ఇది చిన్న రోల్లో. ఇంకా ఇది కూడా కొంచెం బాగా వేగినాక ఈ చికెన్ అంతా వేసుకొని మ్యాగ్నేట్ చేసింది కొంచెం కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. దీంట్లో బాగా నీళ్ళు ఊరుతాయండి. ముందుగానే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టాం కదా, ఉప్పు కారం, బాగా నీళ్ళు ఊరుతాయి. ఇప్పుడైతే సంగటి అయిపోయిందండి, రెడీ అయిపోయింది, పక్కకు పెట్టేసాము. ఇప్పుడు చికెన్లో నీళ్ళు వచ్చేసి చూడండి, ముక్కలు బాగా ఉడికిపోతున్నాయండి. ఉడికిన తర్వాత మరికొద్దిగా ఉప్పు, కారం, ఇంకా పసుపు అయితే సరిపోయిందండి. ఇంకా నేను ఇవన్నీ వేసి బాగా కలిపి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి, అదంతా మసాలా పేస్ట్ చేసుకున్నాను. చూడండి ఎంత పేస్ట్ అయిందో. ఇదంతా వేసుకున్నానండి. ఇది వేసుకునేలకే కూరలో గ్రేవీ అయితే ఎక్కువ వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో టమాటాలు కానీ ఏమీ వేయలేదు. ఈ గ్రేవీ కూడా బాగా కొంచెం పచ్చిది కాబట్టి బాగా యాగాలండి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడైతే మనం వాటర్ వేసుకోవాలి. మనకి ఎన్ని వాటర్ కావాలో అన్నీ వేసుకోవాలి. నేను ఈ మిక్సీ గిన్నెతోనే వేసేసానండి. మసాలా ఉంది కదా గిన్నెలో, ఆ గిన్నెతో 2 గిన్నెలు వేసేసాను. వాటర్ అనేది వేసేసి మూత పెట్టేసుకోవాలండి. ఇంకెలాంటి మసాలా అవసరం లేదండి. కూర ఉడికేటప్పటికి గ్రేవీ చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. లాస్ట్లో కొత్తిమీర వేసి ఉప్పు చూసుకొని దించేసుకోవడమే. చాలా బాగుంటుందండి. అప్పట్లో మా అమ్మమ్మ అయితే ఇలాగే నూరేదండి. మిక్సీలు ఏం లేవు కదా, బండ మీద నూరుతూ ఉండేవాళ్ళు. చికెన్ తెస్తే చాలు. చికెన్ కూడా బయట నుంచి ఏం తెచ్చేవాళ్ళు కాదండి, ఇంట్లో కోళ్ళు ఉంటే కోసేవాళ్ళు. ఇప్పుడు మనం రాగి సంగటి కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు రాగి సంగటి చికెను పెట్టుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మీకు అందరికి కూడా బాగా నచ్చద్దు అనుకుంటున్నాను. గ్రేవీ చూడండి ఎంత బాగా వచ్చిందో, నీళ్ళుగా అసలు వెళ్ళిపోదండి. చూడండి ఎంత చిక్కగా ఉందో, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఓకేనండి, బాయ్.